మనం తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. కొంతమంది చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎన్ని కాల్స్ వచ్చినా, రికవరీ వాళ్ళవి ఎన్ని హెరాస్మెంట్లున్నా తట్టుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు వాళ్ళ హెల్త్ మీద. కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు నాగరాజు గారు. హైలీ సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళ మొబైల్‌లో డైలీ ఒక 100-200 టైమ్స్ ఈ రికవరీ వాళ్ళ కాల్స్ వచ్చినప్పుడు, ప్రతి ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మాట్లాడినప్పుడు రఫ్‌గా బకెట్ 1 అంటే 1-30 డేస్ లోపు బకెట్ 1 అంటారది. ఈ బకెట్ 1లో కలెక్షన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నాగరాజు గారు. మాక్సిమం స్క్వీజ్ చేయాలన్నమాట. బకెట్ 1లో టార్గెట్స్ ఎక్కువుంటాయి కలెక్షన్ వాళ్ళకి. చాలా మందికి తెలీదు. బకెట్ 1 అంటే 1-30 డేస్. ఈ 30 డేస్‌లో ప్రెషర్ చాలా ఎక్కువుంటుంది. ఈ 30 డేస్ దాటితే కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. అయితే మాక్సిమం పానిక్ అటాక్స్ గానీ, హార్ట్ అటాక్స్ కానీ, డీప్ డిప్రెషన్స్ కానివ్వండి, ఈ 1-30 డేస్ లోపే చాలామంది క్లయింట్స్ ఫేస్ అవుతాం. మేము పర్సనల్‌గా చూసాం. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా పానిక్ అటాక్స్‌కి గురవుతారో చాలామంది హాస్పిటల్స్‌లో కూడా అడ్మిట్ అవుతారు. డిప్రెషన్‌కెళ్తారు. ఇంట్లో వాళ్ళు మళ్ళీ బయట అప్పు చేసి మరీ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళకి చట్టం ఏం రైట్స్ ఇస్తుంది అన్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఈ విషయం చాలా మందికి తెలీదు నాగరాజు గారు.